ఈరోజు మనం ఈ వీడియోలో నిన్నే పెళ్ళాడతా, ఇది ఓల్డ్ మూవీ అనమాట. ఈ చిత్రం నుంచి మల్లెల పానుపు ఉంది, చల్లని జాబిలి ఉంది, ఈ పాటను మనం కీబోర్డ్ పైన ప్లే చేసుకుంటున్నాం. సుశీలం గారు చాలా అద్భుతంగా పాడారు. నేను పేపర్ పైన అన్ని విషయాలు క్లియర్గా రాశాను, మరి అక్కడ మీరు గమనించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను రాగం పేరు శృతి చెప్పి నేను పాటను కంటిన్యూ చేస్తాను. రాగం ప్యూర్ నట భైరవి రాగము, అన్యస్వరంలో ఏమీ కలపలేదు. మరి శృతి, ఈ పాట 5:30 శృతిలో ఉంది. నేను కూడా 5:30 శృతిలోనే ప్లే చేస్తున్నాను. ఈ క్యాషియన్ చూడండి, ఇక్కడ ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ వైట్కి మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్, జి, జీ షార్ప్. జీ షార్ప్ అంటే 5:30 శృతి అనమాట. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ జీ షార్ప్ నుంచి హై పిచ్ జీ షార్ప్ వరకు నట భైరవి రాగం యొక్క మూర్ఛను మనం ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. సరిగమ పదని సా, సాని ధప మగరి సా. ఈ బ్లాక్ కి ఇది సా షడ్జమము, ఈ బ్లాక్ కి రీటు చతుశ్రుతి రిషభము, ఈ వైట్ కి ఘాటు సాధారణ గాంధారము, ఈ బ్లాక్ కి మావన్ శుద్ధ మధ్యమము. సరిగమ, దీన్ని పూర్వాంగం అంటాం, ఫస్ట్ పార్ట్. ఈ బ్లాక్ కి పా పంచమము, ఈ వైట్ కి దావన్ శుద్ధ దైవతము, ఈ బ్లాక్ కి నీటు కైస్కి నిషాదము, ఈ బ్లాక్ కి తారాస్థాయి షడ్జం అనమాట. డిసెండింగ్ ఆర్డర్ సేమ్ అవే వస్తాయి అనమాట. సాని ధాప మగరీసా. ఇప్పుడు మనం పల్లవిని కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. పంచమంలో పాట ప్రారంభమవుతుంది. మల్లెల పానుపు ఉంది, చల్లని జాబిలి ఉంది, మల్లెల పానుపు ఉంది, చల్లని జాబిలి ఉంది, నీ కోసమా నా కోసమా, నీ కోసమా నా కోసమా, కాదు కాదోయి కాదోయి కాదు మన కోసమే. ఇది పల్లవి అనమాట. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. మల్లెల పప మగ, మల్లెల అంటే 3 సాహిత్యాక్షరములు, పప మగ 4 స్వరాక్షరములు. దీన్ని ఎలా సెట్ చేసుకోవాలంటే పాడటానికి అనుకూలంగా మల్ పాప, ఈ పాపాను మనం పా అని పాడుకోవాలి. పా మగ మల్లెల సరిపోయింది. పానుపు రీగరి సాని అంటే బాగోదు. పా రీగరి, ఈ రీగరిని మనం రీ అని పాడుకోవాలి. పానుపు సని రీ సని పానుపు ఉంది నిసస, ఈ నిససాని మనం సా సా అని పాడుకోవాలి. ఫస్ట్ లైన్ మొత్తం చూద్దాం. పామగరి సని సా సా, మల్లెల పానుపు ఉంది. సెకండ్ లైన్, చల్లని జాబిలి ఉంది. సేమ్ అవే స్వరస్థానాలు. మల్లెల పప మగ
ఈ పాపాను మనం పా అని పాడుకోవాలి. పా మగ చల్లని జాబిలి జా రీ గరి, ఈ రీ గరిని మనం రీ అని పాడుకోవాలి. రీ సని జాబిలి ఉంది నిససా, ఈ నిససాను మనం సా సా అని పాడుకోవాలి. చల్లని జాబిలి ఉంది పామగ రీసని సాసా, మల్లెల పానుపు ఉంది చల్లని జాబిలి ఉంది, రెండిటి స్వరం ఒకటి అనమాట. పామగ రీసని సాసా, పామగ రీసని సాసా, మల్లెల పానుపు ఉంది చల్లని జాబిలి ఉంది నీకోస సరిరీరి అంటే బాగోదు. నీ సరి, ఈ సరిని మనం రీ అని పాడుకోవాలి. రీ 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 నీకోస, సరిపోయింది అది. మా రీ మరిసని, ఈ మా ఒకే సాహిత్యాక్షరం ఉంది. రీమ రీసని 5 స్వరాక్షరాలు ఉన్నాయి. ఈ రీమ రీసని లాస్ట్ నీ దగ్గర ఆగింది కాబట్టి ఈ రీమ రీసని మనం నీ అని పాడుకోవాలి. నీ రీమ రీసని నీ రీ 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 నీ కోసమా నా కోసమా నా నిసా, ఈ నిసాను మనం సా అని పాడుకోవాలి. సా 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 నీ కోసమా సాని, ఈ సాని మనం నీ అని పాడుకోవాలి. సా సా సని నా కోసమా రీ 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 నీ సా సా సని నీ కోసమా నా కోసమా కాదోయి నీ సారి, సరిపోయింది. కాదోయి కా నిసాని, ఈ నిసానిని మనం నీ అని పాడుకోవాలి. కాదు దని దని పా, ఈ దని పాని మనం పా అని పాడుకోవాలి. నీ సారి నీ పా కాదోయి కాదు మన కోసమే మగ మగరి నిసా మ నా మగ మగ, ఈ మగ మగ అని మనం గగ్గ అని పాడుకోవాలి. గగ్గర్ గగ్గరి నిసా మన కోసమే నీ సారి నీ పా గగ్గరి నిసా కాదోయి కాదు మన కోసమే. ఇప్పుడు నేను పల్లవికి మొత్తం స్వరం ప్లే చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. పామగరి సని సాసా, పామగరి సని సాసా, రీ 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 నీ సా సా సని. రెండో సంగతి ఉంది ఇక్కడ, సారీ మర్చిపోయాను. నీ కోసమే, ఇదనమాట రెండో సంగతి. నీ కోస సరిరీరి, ఈ సరిరీరిని మనం రీ 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 నీ కోస మా రిమ రిప్ప మరిసని, ఈ రిమ రిప్ప మరిసని మనం నీ అని పాడుకోవాలి. రీ 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 నీ కోసమా నా కోసమా సా సా సని నీ సరి నీ పా గగరి నీ సా. ఇప్పుడు ప్లే చేస్తాను.
పామగరి సని సాసా పామగరి సని సాసా రీ రీ రి నీ సాసా సని రీ రీ రి నీ సాసా సని నీ సరి నీ పా గగరి నీ సా. ఇప్పుడు మనం ఫస్ట్ చరణంను కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. నీ జోడుగా నేనుంటానని నీ జోడుగా నేనుంటానని నీ నీడలో మేడ కడతానని అన్నాను కదా ఆనాడే. అన్నాను కదా ఆనాడే అది తీరలేదా ఈనాడే. మల్లెల పానుపు ఉంది చల్లని జాబిలి ఉంది. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. నీ జోడు మామ పప అంటే బాగోదు. నీ మా జో మప ఈ మప అని మనం పా అని పాడుకోవాలి. మా పాప నీ జోడుగా మా పాప పా నీ జోడుగా నే పద పద ఈ పద పదని మనం దా అని పాడుకోవాలి. మా పాప పాద నీ జోడుగానే నుంటానని మామ పప పామా నుంటా నున్ మా టా మా పా ఈ మా పాని మనం పా అని పాడుకోవాలి. మా పాప నుంటానని పామా ఈ పామని మనం మా అని పాడుకోవాలి. మా పాప పాద మా పాప మా నీ జోడుగా నేనుంటానని నీ దపమా ఈ దాపమా అని మనం మా అని పాడుకోవాలి. నీ జోడు మా పాప నీ జోడు గానే పా పద పద ఇది పైన వచ్చింది మనకి పాద మా పాప పాద నీ జోడుగానే నుంటాన మామ పప మా టా మప ఈ మపని మనం పా అని పాడుకోవాలి. మా పాప నుంటానని పామా ఈ పామని మనం మా అని పాడుకోవాలి. రెండో సంగతి చూడండి. మా 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 పాప పాద మా పాప మా నీ జోడుగానే నుంటానని నీ నీడలో మేడ నీ మరి ఈ మరిని మనం రీ అని పాడుకోవాలి. నీ నీ రీమా ఈ రీమాని మనం మా అని పాడుకోవాలి. రీ మామ నీ నీడ లో మేడ మా మాప సరిపోయింది. రీ మామ మా మాప నీ నీడలో మేడ కడతాన కడ రీ రీ సరిపోయింది. తా రీమా ఈ రీమాని మనం మా అని పాడుకోవాలి. రీ రీ మామ కడ కడతాన నీ మారి ఈ మారిని రీ అని పాడుకోవాలి. రీ మామ మా
మిరి మామరి నీ మేడ నీ నీడలో మేడ కడతానని అన్నాను పామగా అన్నాను. సరిపోయింది. కానీ రీగరి కా ఈ రీగరిని మనం రీ అని పాడుకోవాలి. కా పామగరి అన్నాను కాదా సాని ఈ సానిని నీ అని పాడుకోవాలి. పామగరిని అన్నాను కాదా ఆనాడే నిసని సమగరిసా ఆ నిసని ఈ నిసనిని మనం నీ అని పాడుకోవాలి. ఆ నా సమగా ఈ సమగాని మనం గా అని పాడుకోవాలి. నీగా ఆ నా డే రిసా ఈ రిసాని సా అని పాడుకోవాలి. పామగరిని నీగా సా అన్నాను కాదా ఆనాడే. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. అది తీరలేదా ఈనాడే ఏ చిన్న బిట్స్ చూద్దాం. అది సాపా సరిపోయింది. అది తీర పనిదా తీ పనిదా ఈ పనిదాన్ని మనం దా అని పాడుకోవాలి. తీర దా సప దా అది తీర లే సానిసని ఈ సానిసని మనం నీ అని పాడుకోవాలి. సపదని అది తీర లే దా రీ సరిసా ఈ రీ సరిసని మనం సా అని పాడుకోవాలి. సా నీ సా లే దే ఈ గారి ఈ గారిని మనం రీ అని పాడుకోవాలి. సపదని సారి అది తీరలేదే నా మాగమగా ఈ మాగమగాని మనం గా అని పాడుకోవాలి. సపదని సారిగా అది తీరలేదే డే నా ఇదంతా ఒకే నా ఉందన్నమాట. నా పని పా దీన్నంతా కూడా మనం పా మపమా మపామ మని దని పాని పాడుకోవాలన్నమాట. డే ఏ పా ఈ లైన్ మొత్తం చూద్దాం. సపదని సారిగా పా అది తీరలేదే నాడే ఏ మల్లెల పానుపు ఉంది చల్లని జాబిలి ఉంది. ఇప్పుడు నేను ఫస్ట్ చరణం మొత్తం నీ జోడుగా నేనుంటానని మొత్తం స్వరం ప్లే చేస్తాను, జాగ్రత్తగా గమనించండి.
మా పా 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 మా పా 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 దా మా పా పా మా మా పా 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 దా మా పా పా మా మా పా 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 దా మా పా పా మా మా పా 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 దా మా పా పా మా రి మా 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 పరి రి మా మరి పా మా గ రి ని గ స స ప ద ద ని స రి గ పా పా మ గ రి స ని స స పా మ గ రి స ని స స. ఇప్పుడు లాస్ట్ చరణం రెండవ చరణమును కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. అందాల గంధాలు అందించనా అందాల గంధాలు అందించనా పరువాల పన్నీరు చిందించనా కనరాని దోయి ఈ హాయి అది అది మనసైన దోయి రే రే మనసైన దోయి రే మల్లెల పానుపు ఉంది. ఇప్పుడు మనం చిన్న చిన్న బిట్స్ చూద్దాం. రెండో చరణం. అందాల మా అందా మా పా ఈ మా పాను మనం పా అని పాడుకోవాలి. పా 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 అందాల సరిపోయింది. గంధాలు పా పాద పా మా పా పా పాద అందాల గంధాలు అందిం పమ పా ఈ పామా మా పాను మనం మా పా అని పాడుకోవాలి. అందించ మా పాప అందించనా పామా ఈ పామాను మనం మా అని పాడుకోవాలన్నమాట. మా పాప పాపద మా పాప మా అందాల గంధాలు అందించనా. రెండో సంగతి దపమా ఈ చిన్న తేడా అనమాట. ఈ దాపమాను మనం మా అని పాడుకోవాలి. తదిమంతా కామనే. అందాల గంధ అంతవరకు మా మా పాప పా అందాల గంధాలు ఇక్కడ మారింది. దాప ఈ దాపాను మనం పా అని పాడుకోవాలి. పా పాద పద ఇది పోయి మనకి పా పాద అందాల గంధాలు మా పాప పాద అందాల గంధాలు అందించనా. ఇది మనకు ఆల్రెడీ పైన వచ్చింది. మా పాప మా అందించనా పరువాల పరు రిరి వా రిమా ఈ రిమాను మనం మా అని పాడుకోవాలి. రిరి మా మా ప పరువాల పన్నీరు సరిపోయింది. చిందించనా రిమా ఈ రిమాను మనం మా అని పాడుకోవాలి. రిమామ చిందించనా మారి ఈ మారిని మనం రీ అని పాడుకోవాలి. ఈ లైన్ మొత్తం చూద్దాం. రిరి మామ మామ పరి మామరి
పరువాల పన్నీరు చిందించనా కనరాని దోయి పపమాగా కన పప కన రాని మాగా సరిపోయింది. ఇది పపమాగా కనరాని దో రీగరి. ఈ రీగరిని మనం రీ అని పాడుకోవాలి. దో ఈ సాని, ఈ సానిని మనం నీ అని పాడుకోవాలి. పపమాగరీని కనరాని దోయి ఈహా నిస నిస మగ. ఈ నిసాని మనం నీ అని పాడుకోవాలి. నిసని పోయి ఇప్పుడు మనకి నిసని, ఇది పోయి నీ ఈ హా సమగ. ఈ సమగాని మనం గా అని పాడుకోవాలి. నీ గా ఈహా ఈహా ఈ రిసాప. ఈ రిసాపాని మనం పా అని పాడుకోవాలి. నీ నీ గా పా ఈహా ఈ కన పపమాగరీని పపమాగరీని నీ గా పా కనరాని దోయి ఈహాయి. అది తీర పప అది సరిపోయింది. తీ పనిదా. ఈ పనిదాన్ని మనం దా అని పాడుకోవాలి. పప మన పప పప దాదా మనసైన పప దాదా మనసైన దో దోయి సాని సని రి రి సరిసా. ఇది ఆల్రెడీ మనకి ఇంత ఫస్ట్ చరణంలో వచ్చింది. దో సాని సని. ఈ సాని సని మనం నీ అని పాడుకోవాలి. దో ఈ రి సరిసా. ఈ రీ సరిసని మనం సా నీ సా దో ఈ మనసైన దోయి. ఇప్పుడు ఈ గారి గరి. ఈ గారి గరిని మనం రీ అని పాడుకోవాలన్నమాట. పప దాద నీ సారి మన మనసైన దోయి రే రే సారీ రే రే మాగ మగ. ఈ మాగ మగాని మనం గా పప దాద నీ సారి గా మనసైన దోయి రే 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 ఈ పమ 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 మని దని 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 పా. ఈ పా మపమ మపామ మని దని 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 పా అని మనం ఈ ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి పా అని పాడుకోవాలన్నమాట. పా 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 ఈ ఇప్పుడు ఈ లైన్ మొత్తం జాగ్రత్తగా చూడండి. మనసైన దోయి రే పప దాద నీ సారిగా పా. ఇప్పుడు నేను రెండవ చరణం అందాల గంధాలు అందించన ఈ చరణానికి మొత్తం స్వరం ప్లే చేస్తాను. మా పాప పాప మా పాప మా పాప పాప మా పాప పాప మా పాప మా పాప పాప మా పాప మా పాప పాప
మా పాప మా రిరి మామ మా పరి మా రి మామ రి రిరి మామ మా పరి మామ రి పప మా గరి నీ 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 గ ప పపదాద నీ సరి గ పా మళ్ళా పల్లవి మొత్తం ఇక్కడ ప్లే చేసుకోవాలన్నమాట. మల్లెల పానుపు ఉంది, చల్లని జాబిలి ఉంది. మల్లెల పానుపు ఉంది, చల్లని జాబిలి ఉంది. నీ కోసమా నా కోసమా, నీ కోసమా నా కోసమా, కాదోయి కాదు మన కోసమే. పామగరి సని సాసా, పామగరి సని సాసా, పామగరి సని సాసా, పామగరి సని సాసా. రీ రీ రి నీ సా సా సని, రీ రీ రి నీ నీ సా సా సని, నీ సారి నీ పా గగరి నీ సా. చూసారా ఎంత హంటింగ్ మెలోడియస్ సాంగ్స్ అన్నమాట ఇవి. సుశీలమ్మ గారు చాలా అద్భుతంగా పాడారు. అన్ని టైప్స్ ఆఫ్ సాంగ్స్ని ఇస్తాను, చక్కగా మీరందరూ కూడా 1-4 సార్లు విని ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా స్వర సాహిత్యములు అనే పదానికి సార్థకత మనం చేకూర్చుకోవచ్చు. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. మనకు ఫస్ట్ ఛానల్ ఉంది కదా మనకి, అది వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. ఇక్కడ నేను ప్లే చేసిన ప్రతి పాట కూడా ఆ ఛానల్లో ఒకే షర్ట్తో 2 వీడియోలు ఉంటాయి. ఒకే షర్ట్తో ఒక వీడియో ఏమో సాంగ్ ఉంటుందన్నమాట, ఒక వీడియో సాంగ్ విత్ స్వరం ఉంటుంది. మరి మీరు అవి కూడా వింటే మరి ఇంకా తొందరగా అద్భుతంగా క్యాచ్ చేయగలుగుతారు అనమాట. మరి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. ఆసక్తి గలవారు ఆ లింక్ను ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ వీడియోలు కూడా చూడవచ్చు. మరి ఒకసారి నన్ను ఇప్పటి వరకు ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.